ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు దేవుని గ్రంథం నుండి ఆలకించడం, ధ్యానించడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రతిరోజు కొత్త వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దావీదు ఈ కీర్తనలో దేవుని గుణాన్ని తెలియచేస్తూ అంటున్నాడు, ప్రభువా, నీవు దయాళుడువు, కృపా అతిశయము గలవాడవు. చాలామంది దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉంటారు. పాపాలను, అపరాధాలను క్షమించమని ప్రార్థిస్తారు. ఒప్పుకోలు ప్రార్థన అది. కానీ వారిలో ఆ నిశ్చయత ఉండదు. దేవుని దగ్గర వారి పాపాలు క్షమాపణ దొరికింది అనే విశ్వాసం వారిలో ఉండదు. అందుకే చాలామంది సందేహాలలో ఉండిపోతున్నారు. గత జీవిత చేదు అనుభవాల్లో జీవిస్తూ ఉంటున్నారు. కానీ బైబిల్ సెలవిస్తున్న సత్యం ఇదే. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించిన వారికి ఆ క్షణమే క్షమాపణ దొరుకుతుంది. అందును బట్టి బాధపడాల్సిన అవసరం ఏదీ లేదు. దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించాడు. సముద్ర అగాధముల్లో వాటిని పడవేశాడు. దేవదేవుడు దయాళుడు, మంచివాడు. మోషేతో మాట్లాడుతూ అంటాడు, నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను అని. మోషే ఆరాధించిన దేవుడు, దానియేలు ఆరాధించిన దేవుడు, అబ్రహాము ఆరాధించిన దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. మన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమాపణ మాత్రమే కాదు, దయను కూడా మనం పొందుకునే వారమై ఉన్నాము. మనము మొరపెట్టినప్పుడు ఆయన తన కృప ద్వారా మనకు సమాధానాన్ని ఇస్తాడని కీర్తనకారుడు ఈ వచనంలో తెలియచేస్తున్నాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరాలంటే మనము మొర్రపెట్టేవారిగా ఉండాలి. అది ఏ సమస్య అయినా సరే ప్రభు వద్ద పెట్టి విచారించేవారిగా, మన మొర్రను ఆయన పాద సన్నిధికి అర్పించేవారిగా ఉన్నప్పుడు అది మానసికంగా కుమిలిపోయే సమస్యనా, ఆర్థికంగా కృంగదీసే సమస్యనా, ప్రభు మొర మన మొరను ప్రభు ఆలకించి సమాధానాన్ని ఇస్తాడు. తన కృపతో క్షమించి తన దయను కుమ్మరిస్తాడు. సిద్ధ మనస్సు కలిగిన వాడై మన మొర్రను వింటాడు. ఈ విశ్వాసంతో ఈ దినమంతా ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం మన జీవితాల్లో ఫలించునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. మా మొర ఆలకించే దేవుడుగా, సిద్ధ మనసు గల దేవునిగా ఉన్నందుకు స్తోత్రాలు. దయను, కృపను మా మీద కుమ్మరించమని, ఈ దినమంతా నీ కాపుదల, నీ సహాయము మాకు తోడుగా ఉంచమని, మా ప్రియులు పారుపెడుతున్న ప్రతి మొరను ఆలకించి సమాధానాన్ని దయచేయమని అడుగుచు యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.